జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు క్లస్టర్ వైజ్ గా మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మహిళలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసుకునే పసుపు పండుగ మహానాడు అని అన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహానాడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయిల్ సమస్య కానీ ఇవన్నిటి దృష్ట్యా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక పండుగ అయినటువంటి ఈ వాతావరణాన్ని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ విధంగా క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఒక ముందు చూపుతో అన్ని ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలా జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. నారీ శక్తి దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశంగా పెట్టుకొని దేశంలో ఏ పార్టీ లేదా పార్లమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు మేము కూడా అంతా గుంటూరు ప్రాంతంలో జరిగే అన్ని క్లస్టర్స్లో వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి కార్యకర్తలతో కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పిల్లి మాణిక్యరావు గారు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అదేవిధంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేయాల్సినటువంటి తన విజన్ని చూపించారు. ఈ రోజున ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ఒక స్పష్టమైన అద్భుతమైనటువంటి విజన్ని చూపించారు. ఈ విజన్ ఇదే విధంగా ముందుకు వెళుతూ కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండబోతుందని దానికి ఏమాత్రం సందేహం లేదు. ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అలాంటి కార్యకర్తలు మమ్మల్ని ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ఆ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మహానాడు అనేది ఒక పెద్ద పండుగ. ఈ పండుగని అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నెల్లూరులో పెట్టాలని చెప్పేసి భావించి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి ఆయిల్ సంక్షోభంతో కేవలం ఖర్చు తగ్గించి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ గా నిలబడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరులో జరగాలనే మహానాడుని మార్చి ప్రతి క్లస్టర్ లో కూడా జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ప్రతి టెక్నాలజీ అంశాన్ని కూడా ప్రజలకి చేరువ చేయాలని ఆ ఫలితాలు ప్రజలకు రావాలని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రత్యక్షంగా మహానాడు ద్వారా మేము ఇన్ని కూడా గమనిస్తా ఉన్నాం. దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చుతో పాటు ప్రజలు అనేకమైనటువంటి ప్రయాసలకి ఇబ్బందులకి గురయ్యి నెల్లూరు వెళ్ళేటువంటి పరిస్థితిలో చాలా మంది కూడా చూసేటువంటి అవకాశం ఉండేది కాదేమో. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో అక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకొని మొత్తం వీక్షించేటట్టు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో 8వ క్లస్టర్ గా ఉన్నటువంటి దీనిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అత్యంత